స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన వారు కొందరు, దైవ దర్శనానికి తీర్థయాత్రలకు వెళ్లిన వారు మరికొందరు, ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం కోసం వెళ్లిన వారు ఇంకొందరు. ఇలా రాష్ట్రం నుంచి నేపాల్ వెళ్లి అక్కడ చిక్కుకొని భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి లోకేష్ హాజరు కావాల్సి ఉండగా నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆ పర్యటనని రద్దు చేసుకున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన ప్రతి ఒక్కరిని వారి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న వివిధ జిల్లా వాసులు నేపాల్లో చోటు చేసుకుంటున్న అల్లర్లకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక రాష్ట్ర వాసులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఉండాలో అర్థం కాక రహదారుల వెంబడి పరుగులు పెట్టారు. బస్టాండ్లు, ఆలయాలలో కొందరు తలదాచుకున్నారు. ఒకవైపు సైన్యం కవాతు, మరొక వైపు ఆందోళనకారుల అలజడితో నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నేపాల్లో చిక్కుకున్న వారిలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖ, కాకినాడ, గుంటూరు జిల్లా వాసులున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నేపాల్లో 217 మంది 12 ప్రాంతాల వారు ఉన్నారు. వీరిలో కాఠ్మండ్లో 173 మంది, అటౌడాలో 22 మంది, పోఖ్రాలో 10 మంది, సిమికోట్లో 12 మంది ఉన్నారు. వీరందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి సీఎస్ వివిధ శాఖల ఉన్నత అధికారులతో ఉదయం నుండి రాత్రి వరకు మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులు కందుల దుర్గేష్, అనితలతో కలిసి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నేపాల్లోని భారత రాయబారితో మాట్లాడారు. వివిధ కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేశారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానంలో అక్కడున్న రాష్ట్ర వాసులను దేశానికి తీసుకురావడంపై లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి 2 గంటలకి ఒకసారి పరిస్థితులను రియల్ టైంలో పర్యవేక్షిస్తూ అందరినీ గురువారం రాత్రికి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ వెల్లడించారు. కుకట్పల్లిలోని రేణు అగర్వాల్